జై శ్రీరామ్. బీజేపీ వేసే రాజకీయ ఎత్తుగడలు చాలామందికి అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ ఈ వారం రోజుల క్రితం నుంచి మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరి దృష్టి సింధు నది నుంచి ఒక చుక్క బొట్టు కూడా కిందికి వెళ్ళదు అని చెప్పని ఒకటి డిసైడ్ అయిపోయారు. ఇక సింధు నది నుంచి ఒక చుక్క బొట్టు కూడా వారికి పంపించేది లేదు, దాన్ని ఆపేశామని చెప్పని దాదాపుగా అటు పాకిస్తాన్ కానీ ఇటు భారతీయులు కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు. కానీ అనూహ్యంగా జీలం నది గేట్లను ఎత్తేశారు. అరే ఇదేంట్రా భయ అంటే అదంతే, అదో ఎత్తుగడ. సేమ్ అలాంటిదే ఇప్పుడు ఇంకొకటి జరిగింది. తమిళనాడు భాజపాకు సంబంధించిన అధ్యక్షుడు అన్నామలై తన పదవికి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నో అంచనాలు వచ్చాయి. అంటే ఇక తనని ఇప్పుడు వేరొక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేసి అతనికి సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు, లేకపోతే అంటే బీజేపీ కేంద్ర శాఖ లోపల ఒక మంచి పోస్టు దొరుకుతుంది. ఇవన్నీ అంచనాలు ఒకదానికొకటి ఇట్లా జరిగినాయి. ఇది చాలామంది కూడా కరెక్ట్ అన్నారు. ఎందుకంటే అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్న మనిషి, తన ఒక 2-3% ఉన్న ఓటింగ్ శాతం పెంచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అన్నమలైకి కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు లేదా కేంద్ర భాజపా శాఖలో కానీ మించి బాధ్యత ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి అందరు అంచనా వేశారు. దానికంటే ముందు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆ రాజ్యసభ సభ్యత్వం ద్వారా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అతన్ని దక్షిణ భారతదేశానికి ఇన్ఛార్జ్గా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ జోష్లో ఇస్తారనేది ఒకటి అంచనా నడిచింది. దానికి ఎవరు కూడా అతిథులు కాదు. ఏ రాజకీయ ఈ సందర్భానికి ఏ ఛానల్ కానీ ఏ మీడియా కానీ అతిథులు కాకుండా చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఆంధ్రాకే చెందిన ఒక మాజీ కౌన్సిలరు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ గారిని ఎంపీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నుకున్నారు. అంటే ఈ అంచనాలన్నీ పోయినాయి. అక్కడ ఒక ఆంధ్రకు సంబంధించిన ఒక వ్యక్తిని, అంటే అన్నమలైని కాకుండా, తర్వాత స్మృతి ఇరానీ కాకుండా, తర్వాత మందకృష్ణ మాదిగని కాకుండా ఒక మామూలుగా ఒక కౌన్సిలర్గా మాజీ కౌన్సిలర్గా ఉన్న వ్యక్తిని ఒక క్రమశిక్షణ సంఘం చైర్మన్ను అత్యంత కీలకమైన, అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పుడు ఉన్న సందర్భంలో కూడా అత్యంత కీలకమైన మెజారిటీ అవసరమైన భాజపాకు అతను ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం బీజేపీ పార్టీ అనేది చాలా అనూహ్యమైన నిర్ణయం. అందుకనే బీజేపీ రాజకీయ అంచనాలకు అందడం లేదు. అంటే అరే అందరు ఇట్లా చేస్తారు కదా, ఇది కరెక్ట్ అనుకుంటే అది కాదు, ఇంకో రకంగా చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే రాజ్యసభ సభ్యత్వం వల్ల అటు పార్టీకి ఇటు ప్రజలకు, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇద్దాము అన్న ఒక ఆలోచనతో, ఎందుకంటే అక్కడ పార్టీ ఎదుగుదల కోసం అవసరం పడుతుంది. ఇప్పుడు అన్నమలై ఉంటే అన్నమలకి ఇంకా వేరే చూద్దాం, వేరే ఆల్టర్నేటివ్ చేద్దాం, కానీ ఇప్పుడైతే ఇది చేద్దామన్న ఆలోచనతో చేశారనేది ఒక వాదన వస్తున్నది. ఏదైనా బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు బీజేపీ కేంద్ర శాఖ అయినా కూడా ఈ తీసుకునే నిర్ణయాలు మటుకు ఎవరి ఊహకు అందకుండా ఉంటున్నాయన్న వాదన మటుకు వస్తున్నది. అలా ఎన్నోసార్లు జరిగింది కూడా. ఇప్పుడు తాజాగా అన్నమలైతో అది రుజువైంది కూడా మళ్ళీసారి. జై శ్రీరామ్.